హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేచాను. లేచిన తర్వాత బయట కింద మెట్లు ఊడ్చుకుంటూ వెళ్ళి కింద నీళ్ళైతే జల్లి ముగ్గైతే వేసి వచ్చాను. ఆ తర్వాత బయట వరండాలో రూమ్లో అంతా కసు కొట్టేశాను. ఇంకా పిల్లలు అయితే ఇంకా లేవలేదు ఫ్రెండ్స్. ఇంకా మా వారేమో హైదరాబాద్కి వెళ్ళారనమాట మంత్లీ మీటింగ్ కోసమని. ఇంకా పిల్లలు లేవలేదులే అనేసి నేను ఇంకా బయట పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసేసి అప్పుడు పాలైతే స్టవ్ మీద పెట్టాను. ఇంకా నేనైతే కాఫీ తాగుతున్నాను. అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం బెండకాయ చపాతీ చేద్దామని బెండకాయలు అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా పిల్లలు లేట్గానే లేచారు. ఇంకా వాళ్ళని కూడా లేపిన తర్వాత బ్రష్ లేపించి ఇద్దరికి బూస్ట్లు అయితే కల్పించాను ఫ్రెండ్స్. నేనేమో కాఫీ కలుపుకున్నా, పిల్లలకి బూస్ట్ కల్పించాను, తాగుతున్నారు చూడండి. ఇంకా ఇప్పుడైతే అంతలోపే టైం అయితే 8 అయిందనమాట. చాలా లేట్గా తాగుతున్నారు. ఇంకా ఇంటి దగ్గర ఉంటే అంతే ఫ్రెండ్స్, హాలిడే ఉంటే చాలు. పిల్లలు ఎప్పుడు తింటారో ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారో తెలియదు వాళ్ళకి. ఆకలి కూడా అయ్యేది అసలు. ఇంకా పిల్లలేమో బయట వాళ్ళ ఫ్రెండ్ వచ్చింటే ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా నేనేమో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చపాతీ కోసమని పిండి తడిపెట్టాను. ఇంకా ఆయిల్ పోసాను అనమాట. అయిపోయింటే ప్యాకెట్, ఇంకా ప్యాకెట్ కూడా కట్ చేసి మళ్ళీ అందులో ఉండే ఆయిల్ అంతా పిండికి రుద్ది ఇంకా నానబెట్టాను అనమాట పిండి అయితే. ఇంకా ఇప్పుడు బెండకాయలు కట్ చేసినవి పెనం మీద వేయించుకుంటున్నాను. నేను ఎక్కువ శాతం బెండకాయ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మా పాప కంటే ఇష్టం కదా, అందుకు ఎక్కువ బెండకాయ చేస్తుంటాను అనమాట. ఇంకా చాలాసార్లు చూసింటారు వీడియోలో కూడా. ఎప్పుడు ఒకటి రకమా అని అనుకుంటారేమో. ఏం చేస్తామండి, ఇంకా పిల్లలు తినేటివి కదా చేయాల్సిందే. మా పిల్లలు తిననివి చేస్తాను అనుకోండి, వాళ్ళు తినరు. వాళ్ళు తిననివి మనం తిన్నా కానీ మనకు తృప్తి అనిపించేది కదా. నేనైతే అట్లా అనుకుంటాను అనమాట. పిల్లలు ఏది తింటే అదే చేస్తూ ఉంటాను ఎక్కువ శాతం. ఇంకా బెండకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ, ఇంకా ఇందులో టమాటా వేయట్లేదు ఫ్రెండ్స్, ఫ్రైలాగా చేస్తున్నాను అనమాట. ఓన్లీ ఉల్లిపాయ వెల్లుల్లి వేసి ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత వేయించుకున్న బెండకాయలు ఇందులో వేసి ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మా అలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి. షార్ట్స్లో అయితే చాలామంది బాగా సపోర్ట్ చేస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్కి అంతగా సపోర్ట్ చేయట్లేదు. మాకు షార్ట్స్ వల్ల ఏమంత యూజ్ ఉండదు ఫ్రెండ్స్, లాంగ్ వీడియోస్ వల్లనే యూజ్ ఉంటుంది అనమాట. కాబట్టి కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా బెండకాయలు అయితే బాగా మగ్గించుకున్న తర్వాత అందులోకి కారము, ధనియా పౌడర్ అయితే కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసేసాను కలిపి. ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై అయితే. ఇంకా చూడండి జిగురుగా లేకుండా ఎంత బాగా వచ్చిందో. నేనైతే ఎప్పుడు చేసినా ఇట్లనే చేస్తాను అనమాట. టమాటా ఎప్పుడో ఒకసారి యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, టమాటా ఎక్కువ వేయను అందులో. ఇంకా చపాతీలు అయితే కాలుస్తున్నాను. బెండకాయ పొయ్యి మీద ఉన్నప్పుడే రుద్ది పెట్టుకున్నాను అనమాట చపాతీలు అయితే. ఇంక ఎప్పుడైతే కాల్ చేశాను అన్నీ కూడా. ఇంకా పిల్లలు అయితే తింటూ ఉన్నారు. వాళ్ళకి తినిపించిన తర్వాత నేను కూడా తినేసాను అనమాట. ఇంకా తిన్న తర్వాత బండలు అయితే తుడుచుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం లేట్ అయింది. మళ్ళీ నేనైతే హడావిడి పడుకుంటూ పొద్దున్నే బండలు అవి అయితే తుడిచాను ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు పడుకొని ఉంటారు కదా, ఇంకా నా వీలుని బట్టి అనమాట. వాళ్ళు త్వరగా లేచారనుకో త్వరగా తుడుచుకుంటాను, లేకపోతే కొంచెం నిదానంగా తుడుస్తాను అనమాట. ఇంకా సండే వచ్చింది కదా, కొంచెం నేను కూడా కొంచెం పనులు రోజు చేసుకునే పనులే కదా అని ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేశాను అనమాట. బట్టలు ఈరోజైతే ఉతకలేదు. ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళకైతే స్నానాలు చేపించాను. ఇంకా మా వారు కూడా హైదరాబాద్కి వెళ్ళారు కదా, మా బట్టలు ఒకటే ఉండిపోయినాయి అనమాట. అందుకు బట్టలు అయితే నానబెట్టలేదు. ఇంకా ఇవేమో ముందు రోజు ఆరేసిన బట్టలు ఫ్రెండ్స్ ఇవి. ఇంకా ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, కొంచెం ఆరలేదనమాట సరిగా. వరండాలో ఆరేసాను, కొద్దిగా చల్లగా ఉన్నాయని అవి అట్లనే పెట్టింటి. ఇంకా ఇప్పుడైతే ఆరినాయి, అవి మడతలు వేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ కోసం అయితే బియ్యం అయితే నానబెట్టి పెట్టింటి, స్టవ్ మీద అయితే పెట్టేశాను. టైం 12:30 అలా అయిందనమాట. ఇంకా బెండకాయ ఫ్రై అయితే కొంచెం ఉంది, రైస్లోకి సరిపోదనేసి టమాటా చారు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నైట్కి కూడా మాకు ఇదే ఉంటుంది అనమాట. ఇంకా టమాటాలు కట్ చేసి చింతపండు యాడ్ చేసి అందులోకి కొంచెం కారము వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇవి బాగా ఉడికించుకోవాలి. ఈ చారు బాగుంటుంది ఫ్రెండ్స్, మనకు రసంలాగా కాకుండా ఇది కారంగా కొంచెం కారంగా చారు అనమాట. ఇంకా టమాటాలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసి తగినన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి అయితే పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చేసే చారు అయితే ఇట్లుంటుంది అనమాట. ఇదైతే అమ్మ చేసిన చారు. ఇంకా నేను ఎక్కువ శాతం అమ్మ ఎట్లా చేస్తుందో వంటలు అట్లనే చేసుకుంటా ఫ్రెండ్స్.
ఇంకా ఇప్పుడు పప్పుల పొడి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసేసి ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే కరివేపాకు అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ చారులోకి అయితే ఓన్లీ ఉల్లిపాయ వేస్తాను ఫ్రెండ్స్, ఏమీ అవసరం లేదు. ఉల్లిపాయలు బాగా ఎర్రగైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ వేసి అదైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా సమాజంలో అయితే చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా కానీ భార్యలు భర్తలను చంపడం, పిల్లలు తల్లులను చంపడం, సెల్ ఫోన్లు టీవీలు ఏవి ఆన్ చేసినా కానీ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ అయితే రోజు వినిపిస్తూనే ఉంటుంది. అసలు సమాజం ఎటుపోతుందో ఏమో అర్థం కావట్లేదు. రాను రాను ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో ఏమో అని నాకు అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి. మా చిన్నప్పుడే బాగుండేది ఫ్రెండ్స్. అసలు అప్పుడెప్పుడో సినిమాల్లో చూసేవాళ్ళం నేరాలు ఘోరాలంటే, ఇప్పుడు రియల్గా అయితే చూస్తున్నాం అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము పక్కన పెట్టుకున్నాం కదా టమాటా ఉడకబెట్టుకునేది ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసి అందులోకి సాంబార్ పొడి సాల్ట్ అయితే వేసాను అనమాట, రుచికి సరిపడా సాల్ట్. ఇంకా ఒక 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చారు అయితే, మీరు కూడా ట్రై చేయండి. మనకు రైస్లోకి ఏమీ లేనప్పుడు ఇట్లా చారు చేసుకున్నాం అనుకో ఒక్క పూటకైతే తినేసేయచ్చు అనమాట. ఇంకా రెడీ అయిపోయింది, మూత అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు అయితే తినమంటే తినట్లేదు. ఇంకా ఒక పాప వచ్చింటే ఆడుకుంటున్నారనమాట వాళ్ళ ఫ్రెండ్తో. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా తిన్నారు. తిన్న తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. నేనైతే కొద్దిసేపు పడుకున్నాను ఫ్రెండ్స్. బాగా ఇంకా రెస్ట్ అయితే దొరికింది. ఈరోజు సండే, అంతగా పని కూడా ఏం లేదు నాకు సండే రోజు కొంచెం. ఇంకా పిల్లలైతే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. మళ్ళీ 4 అయింది టైం అయితే. ఇంకా అప్పుడు కసులు చేసుకొని అంట్లన్నీ బయటకు వేసాను. ఇంకా ఇప్పుడు కడుగుదామనేసి మళ్ళీ ఈవినింగ్ స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను. ఇంకా చూడండి చారు ఉంది, అలాగే రైస్ ఉంది. నైట్కి కూడా మాకు ఇదే సరిపోతుంది. ఇంకా ఏమి వండను, పిల్లలకు నాకు ఇదే సరిపోద్ది అనమాట. ఇంకా మళ్ళీ కాఫీ తాగేసి పిల్లలు కూడా బూస్ట్ తాగినారు. ఆ తర్వాత అంట్లు అయితే తోముతూ ఉన్నాను అనమాట. ఇంకా అంట్లు తోమేసి అన్నీ ఎక్కడెక్కడ సర్ది పెట్టేశాను. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి కింద అయితే ఇట్లుంటుంది మా ఇంటి దగ్గర, ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే పిల్లలు కొంచెం కిందికి దిగినప్పుడు ఎక్కువ చూసుకుంటుంటాను. ఇదే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.